అపరా పరా ఏమేంద్రా ఏంట్రా ఈ డబ్బులు? ఆ గురుమూర్తి గారు కొట్టాడ్రా. 2 రోజుల్లో బాకీ కట్టకపోతే మా కిడ్నీలు తీసేసుకుని అమ్మేస్తారంటాడ్రా. ఇప్పుడు మా కిడ్నీలు చేతిలో ఉన్నాయి, నువ్వే ఏదో ఒకటి చేయాలరా. నేనేం చేయనురా, మీకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నాను. మా బావ నా కొడుకు కట్నం బాకీ ఇవ్వలేదని ఇప్పుడే మా చెల్లెని ఇంటికి పంపించాడు. అందుకే ఆ డబ్బులో కొంత భాగం మన అవసరాల కోసం ఆడుకుందాం. ఆ తర్వాత అలా తాకట్టు పెట్టినా సరే ఆ డబ్బాడికి ఇచ్చేద్దాం. ప్రాణం పోయినా సరే అందులోంచి 1 రూపాయి కూడా తిను. ఆ బేబీ గారి పాటికి వచ్చేసి ఉంటారు, రేపెళ్ళి ఆవిడని కలుద్దాం. ఎవరు? ఇక్కడ బేబీ గారని. నేనే. బేబీ చాలా యంగ్. బేబీ ఏంట్రా, పేదరాశి పెద్దమ్మకి పెద్దమ్మలా ఉంది. ఏమీ లేదండి, బోయపాటి నరసింహమూర్తి గారి గురించి మీకు తెలుసని చెప్పారు, ఆయన కలవాలి. అది కుదిరే పని కాదు. ఏ? బతుకున్న వాళ్ళనైతే కలుసుకోవచ్చు, చనిపోయిన వాళ్ళని ఎలా కలుసుకుంటారు? నరసింహమూర్తి గారు చనిపోయారా? సంవత్సరం పైనే అయింది. వాళ్ళ ఫ్యామిలీ? ఆయన పోయిన 2 నెలలకే భార్య కూడా పోయింది. కొడుకేమో తండ్రి ఉండగానే దేశాలు అట్టుకొని పోయాడు. కూతురేమో ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోయింది. వాళ్ళ ఎవరు లేరా? లేరు. ఇలా జరిగిందేంట్రా? ఇంతకాలం అడ్రస్ తెలియకుండా పోయింది, తీరా తెలిసేసరికి ఆ కుటుంబం లేకుండా పోయింది. పాపం ఆ కుర్రాడు ఆఖరి కోరిక తీర్చలేకపోయాం. ఏం చేస్తాంరా, మనం సిన్సియర్ గానే ట్రై చేసాం కదా. సరేలే, ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచించు. ఆలోచించడానికి ఏముందిరా, నరసింహమూర్తి గారు ఫ్యామిలీతో పైకి వెళ్ళిపోయారు. ఉన్న కూతురు అమెరికా వెళ్ళిపోయింది. మనం అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము కాబట్టి ఆ డబ్బును మనం ముగ్గురం పనిచేసుకున్నాం. సీరియస్ గా చూడకరా, సీరియస్ గా ఆలోచించు. మనం ఏమి వాళ్ళని మోసం చేయట్లేదు, లేరు కాబట్టి తీసుకుందాం అంటున్నాం. మాకు ఆ డబ్బు ఎంత అవసరం నీకు తెలియదు కాదు. 2 రోజుల్లో బాకీ తెచ్చపోతే ఆ గురుమూర్తి గారి చేతిలో మాకు చావు గ్యారెంటీ. సర్లే, మా చావేదో మేము చేస్తాం గానీ నీ చెల్లెలు కట్టం బాకీ ఇవ్వకపోతే మీ బావ మీ చెల్లెలు వదిలేసి మరో పెళ్లి చేసుకుంటాడు. ఆలోచించు. సరే పదండి. ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? ఆ డబ్బు ఇక్కడే దాచాను. ఇక్కడెక్కడ దాచావురా? పోస్ట్ బాక్స్ లో. పోస్ట్ బాక్స్ ఉంటే లేదురా? మాకేం తెలుసు? ఆ డబ్బు మొత్తం దాంట్లోనే దాచాను. ఇదిగో తాళాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నువ్వు డబ్బెట్లో కూడా చూస్తుంటాడు, లేపేస్తుంటాడు. 1, 2, 15 లక్షలు. వారి దేవుడా! కనిపించిందా? ఏంట్రా కనపడేది? చూసావా? ఇక్కడ పోస్ట్ డబ్బా ఉండాలి కదా. అవును, ఏది ఏదైనా మమ్మల్ని అడుగుతావంటే నువ్వే కదా పోస్ట్ మ్యాన్. నా పోస్ట్ మ్యాన్, డబ్బాకు వాచ్మ్యాన్ కాదు. ఎవడో సన్నప పొచ్చు కోసం పాచమ్మలోడు కమ్మేస్తుంటాడు. దరిద్రం వదిలిపోయింది. ఆ దరిద్రం మాకు పెట్టింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా పోస్ట్ మ్యాన్ నాకే టెన్షన్ లేదు, మీరెందుకు అలా టెన్షన్ పడిపోతున్నారు? అది ఉత్తరం వేయాలి, అందుకని పోస్ట్ ఆఫీస్ అంత మనిషిని ఎదురుగ్గా ఉండగా ఆ డబ్బాతో మీకేం పని? ఆ ఉత్తరం నాకు ఇవ్వండి. నాకిస్తే ఎంగిలవుద్ది, మనం మాత్రం డబ్బాలోనే వేద్దాం రా. ఎరా మీకు ఈ సంగతి తెలిసిందా? పోస్ట్ డబ్బా పోయిన విషయమేనా? ఎప్పుడో తెలుసు. డబ్బా పోవడం ఏంటి, అట్టుకెళ్ళి పుట్ట దగ్గర ఎట్టారు కదా. పుట్ట దగ్గర ఎట్టడం ఏంట్రా? అందులో పాము దూరిందంట, తీసుకెళ్లి పూజలు చేస్తున్నా. వారు నా డబ్బాలో నాగేంద్రో. పూజలేటి బాడీ ఏం షోకరి గోళ? గోల కాదు నాయన, భజన. రాత్రి నాగరాజు పోస్ట్ బాక్స్ లో దూరాడు, అప్పుడప్పుడు బయటకు వచ్చి బుసు కూడా కొడుతున్నాడు. పాము బుసు కొట్టక ఆది సినిమాలు అంటే ఎలా తొడగొడద్దా? నాగరాజుతో ఎటకారాడొద్దు నాయన, పగబట్టేశాడు. కాస్త తప్పుకోండమ్మా, నాగరాజుకు పాలు పోయాలి. వారిని వద్దు, ఇందులో పాలు పోయొద్దు. లోపల ఉన్న నోట్లు తడిసిపోతాయి. నోట్లేంటి? అదే ఇందులో ఉన్న ఉత్తరాలు తడిసిపోతాయి, ఆ తర్వాత ఎక్కడ మారవు. ఏదో ఉత్తరాలు నాకంటే ఎక్కువ నువ్వు పోయివే. నీ కడుపు పండితే నాగ చైతన్య అని పేరు పెట్టుకుందాం. వద్దు, మీరు లీటర్ పాలు అందులో పోస్తే నాగరాజు మునిగిపోతాడు, ఏ తరగపోతే చచ్చూరుకుంటాడు. ఈ నాగబాబు గారు ఎంతో దయతో ప్రేమతో మన ఊరు సెటిల్ అవుదాం అనుకున్నారు. మీరు ఇలా పాలు గుడ్లేసి చంపేస్తే వాళ్ళ ఆవిడ నాగమల్ని మిమ్మల్ని కాటేదా? నాగవంశం మొత్తం మనల్ని మన ఊరిని చెప్పించి పారేదా? కాబట్టి దూరం నుంచి దండం పెట్టుకోండి. దూరం మీరు కూడా దూరం. ఈ దొబ్బుడేంట్రా బాబు, డే అండ్ నైట్ వాయించేస్తున్నారు. కొంచెం కూడా గ్యాప్ ఎవరా? ఇచ్చేటట్లేరు. వీళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చేస్తారు. ఏదో ఒకటి చేసి వీళ్ళు ఇక్కడి నుంచి పంపించేయాలి. ఐడియా ఏంటది? నేను చెప్తాను, మీరు వినండి. ఈనాడు కాదు, పూనాడు.
నాగరాజు పూనాడు రా చూడండి. ఏం యాక్టింగ్ చేసావురా? లే 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 ఏంటి లేవాడేంటి? వాళ్ళు వస్తారు మన తొందర వీళ్ళు చేసిన గోళ్ళకి ఎప్పుడు దొబ్బేస్తుంటది. ఇదిగో ఈ రెండు నీకు, ఈ రెండు నీకు. మిగతా ఎవరెవరికి బాబు నువ్వు నొక్కేస్తావా? ఈ దారుణం అన్యాయం. నేను రెండే తీసుకుంటాను. మిగతా 9 లక్షలు ఏం చేస్తా? శివాజీ పేరు మీద స్కూల్ కట్టిద్దాం. డబ్బులు ఏమన్నా మిగిలితే బస్ షెల్టర్ కూడా కట్టిద్దాం. అయితే ఈ కూడా తీసుకుని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఒక ఎయిర్పోర్ట్ కట్టించు. నిజంగా మీరు చాలా గొప్పరా. నీకన్నా పిచ్చెక్కిందా? ఇంత డబ్బు పట్టుకెళ్ళి స్కూల్ కట్టిస్తావా? చూడండి, అతని కోరిక ఎలాగో తీర్చలేకపోయాం. కనీసం మిగిలిన డబ్బుతో ఈ పని చేస్తే తన ఆత్మ శాంతిస్తుంది. ఒరే, ఈ సెంటిమెంట్లు త్యాగాలు మన ఫేసులు సూట్ అవరా? తలా ఇది తీసుకుని సెటిల్ అయిపోదాం. అలా కాదు గానీ ఓ పని చేద్దాం. చెప్పు. తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. జరిగింది చెప్పి ఈ డబ్బు వాళ్ళకి సరెండర్ చేసేద్దాం. ఆ ట్రాజడీ కన్నా ఈ సెంటిమెంటే బెటర్. మాకు చాలు గానీ మిగతా డబ్బుతో ఊరును తరించుకో. ఇదిగో ఎవరినంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తారు? గడ్డాలు మీసాలు గీసి బట్టలు కుట్టి కష్టపడి సంపాదించని చెప్తాం. ఏడు సారు లాటరీ తగిలిందని చెప్పండి. అలాగే. నిజమా? అవునండి, లాటరీలో లక్షలు వచ్చాయంట. బెమ్మం గారు ఎప్పుడూ చెప్పారు ఎదవలకి కలిసి వస్తుందని. ఆ లెక్కని మీకు ఇంకా కలిసి రావాలి కదండి. ఎద యాంకరింగ్ చేసావంటే లెగిస్తంత. బాసు ఆసు ఆర్టిన్ రాణి బ్యాగ్లోకి వెళ్ళి. తాతాజీ, ఈ ఏరబాబు బాబ్జీ ఎక్కడ్రా? ఏరా కళ్ళు దొబ్బేయా? మనుషులు కనిపించట్లేదేటి? మీరా? ఎవరో అనుకున్నా. నువ్వు అనుకుంటావురా. నన్ను రా అంటావా? ఏ అనకూడదట్రా? అంత రొక్కం వచ్చాక అనొచ్చు అనుకో. అవును, ఏం కొంటే తగిలింది లాటరీ? కరీం బీడి కట్ట. నీకు అవసరమా? నాకెందుకులే, నా బాకీ నాకు పడేస్తే. ఇద్దరిది కలిపి ఎంత? 98,900 రూపాయలు. దీంట్లోంచి 1,00,000 తీసివే కామేశ్వరి. అట్టాగే. వచ్చి నా కొట్టు, ఇది నా క్యాండిడేట్. నీ క్యాండిడేటే. వాళ్ళకి లాటరీ తగిలిందని తెలిసి అటు షిఫ్ట్ అయిపోయింది. ఇది అన్యాయం. ఇందులో అన్యాయం ఏముంది? దానికి తెలిసిన సామాజిక న్యాయం వచ్చేసింది. రాజకీయ నాయకుడు ఓటు నోటుతూ ఉంటాడు, కామేశ్వరి నోటుండే ఓడుతూ ఉంటుంది. యా, ఆ నోట్లు ఇటీరా. ఇదిగో 1,00,000, మిగిలిన 1,100 టిప్ కింద పెట్టుకో. టిప్ అంటే హోటల్ సర్వర్ కదా ఇస్తారు. మేము అప్పు సర్వ్ చేసే వాళ్ళకు కూడా ఇస్తాం. థ్యాంక్ యూ, వస్తా. ఆగో, నీ బాకీ తీరిపోయింది, మా బాకీ మిగులుంది కదా. నేను మీకేం బాకీ చెప్తారా? ఎడగరా, ఇక్కడ 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 ఇక్కడ. హ్యాండ్ చేసుకుంటావేంటి? సారీ 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 సారీ. ఏంట్రా బుద్ధి లేకుండా హ్యాండ్ చేసుకుంటావు? సార్ మీద లెక్కు చేసుకోవాలి. బాధగా ఉందా? మమ్మల్ని కొట్టినప్పుడు లేదు. ఎవడైనా అప్పోసులకి ఇంటికి వస్తాడు, నువ్వు కల్లోకి కూడా వచ్చావు కదరా.